రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుకాసురులు బరితెగించారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులపైనే ఏకంగా హత్యాయత్నానికి పాల్పడటం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్తో దాడికి యత్నించారు. సాయినగర్ ఇసుక రీచ్ వద్ద ఇసుక రవాణా తీరును పర్యవేక్షించేందుకు వెళ్లిన ఎంఆర్ఓకు ఒక ట్రాక్టర్ అతివేగంగా రాంగ్ రూట్లో వస్తూ కనిపించింది. దానిని ఆపేందుకు ఎంఆర్ఓ ప్రయత్నించగా డ్రైవర్ ట్రాక్టర్ను ఆపకపోగా ఏకంగా తహసీల్దార్ వాహనంపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ప్రమాదాన్ని గమనించిన ఎంఆర్ఓ తన వాహనాన్ని పక్కకు నిలిపివేయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ శివాజీ అక్కడి నుంచి పరారయ్యాడు. ఎంఆర్ఓ మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.